గారా సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వరరావు గారా? అవును సార్. సార్ నా పేరు చిలుక ప్రవీణ్ సార్. నేను తెలంగాణ TDMA అంటే డిజిటల్ సోషల్ మీడియాకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అండి స్టేట్. ఓ చాలా సంతోషం సార్. మీరు నా వీడియోలు చూడొచ్చు. నాకు ఛానల్ ఉంది సార్, న్యూస్ అని. ఓకే సార్. అయితే మీరంటే మాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చాలా మంది మోటివేషనల్ స్పీకర్లను తయారు చేశారు. అవును సార్. అయితే మీ నుండి ఒక ప్రమాదకారి కూడా తయారైంది సార్. షఫీ అనేటోడు తయారైండు. అది మీకు తెలుసా సార్? వాడు మా ప్రమాదకారి అని. ప్రమాదకారి అని ఉంటే ఈ మధ్యలో ఒక 2 నెలల క్రితం వచ్చి సరెండర్ అయిపోయాడు. నేను తప్పు చేసిన, ఇలా చేసిన, నేను మతం అది పడిపోయింది, నేను ఇంకా ముందు అలా చేయను, అలాంటి మీటింగ్లు వెళ్ళండి వచ్చి సరెండర్ అయిపోయింది చెప్పిండు. చూస్తాను కొన్ని రోజులు టెస్ట్ చేస్తాం, నేను టెస్ట్ చేసిన తర్వాత పైకి ఆడి చేస్తామని చెప్పిన. ఈ రోజు మీటింగ్ కూడా పిలిచి మీటింగ్ ఉంది మాది. అయితే మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మీటింగ్ లో పబ్లిక్ లో ఓపెన్ ఇస్తాను. ఓపెన్ గా పాకిస్తాన్ డౌన్ అని హిందుస్థాన్ హైదరాబాద్ అనిపిస్తాను. అది కాదు మనకు కావాల్సింది, అది కాదండి. చెప్పండి. వాడు ఇండియాకి జై కొట్టడమా హిందుస్థాన్ కి జై కొట్టడమా కాదు కావాల్సింది. వాడు భయంకరమైన వ్యభిచారి. వాడు 2012 లోనే 4 పెళ్లి చేసుకుని ఇద్దరిని వదిలిపెట్టేసిండు. రీసెంట్ గా 2023లో ఒక అమ్మాయి భర్తను చంపి వీడు ఆ అమ్మాయిని చెరబట్టిండు. ప్రస్తుతం ఆ అమ్మాయి వీడి మైకంలోనే ఉంది. మరి ఇలాంటి వాడిని మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు వానికి అవసరం మీ అండ. ఎందుకంటే ఇప్పుడు మేము సిరీస్ చేస్తున్నాం వాని మీద, విత్ ఎవిడెన్స్ తోటి సిరీస్ చేస్తున్నాం. మీకు కావాలంటే నేను కొన్ని వీడియోలు పెడతాం మీకు ఇప్పుడు వాట్సాప్ కి. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కావచ్చు మేము కావచ్చు మనం అంతా హిందువులం, పక్కా మనం భారతీయులం. మళ్ళా ఇప్పుడు వీళ్ళ మూలాలు మనలో లేవు. వీళ్ళు ఎంత మంది ముస్లింలను మార్చిండ్లంటే కరీంనగర్ నుండి నిజామాబాద్ నుండి అనేక మందిని మార్చిండ్లు. మీరు చెప్పొచ్చు కూడా వానికి డైరెక్ట్. మీరు ఏం చెప్పాలంటే నీ దగ్గర నుండి మాకు ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, నువ్వు మాకు సభకు రాకు సార్. మీరు వెళ్తే నేను ఒకటే చెప్తాను సార్, వాడు ఇమేజ్ పెంచుకోవడానికి వస్తున్నాడు, మీరు మళ్ళా పొరపడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. నేను పేరుతో సహా చెప్తున్నా, నేను పేరుతో సహా చెప్తున్నా. వాడు ఒక సెంట్రల్ జాబర్ ని చంపేసిండు. అది ఎట్లా చంపేసిండు అంటే వాని దగ్గర ఉన్న తాంత్రిక క్రియలతో చంపేసిండు. మీకు ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళకి ఒక అమ్మాయి భర్తను చంపేసి ఆ అమ్మాయిని వీడు ఇప్పుడు మరో భార్యను చేసుకున్నాడు. ఆమెకు డబ్బు చెక్కిచ్చిండు. మళ్ళీ మీరు ఇంత చెప్తా అంటే కూడా మరి మీ ఇమేజ్ పెంచుకోవడానికి వాని పిలుస్తానో నాకు అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు మీరు పిలవద్దంటే మళ్ళీ పిలిస్తే మీరు హిందుత్వానికి నష్టం చేసినట్టే కదా. మీరు ఇది ఫోన్ చేసి 15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. వాడిని ఆపండి. మీరు సభ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మీ ఇష్టం.